అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. జగన్ రావట్లేదు, వచ్చారు మన గవర్నర్ స్పీచ్ ఒక 2 minutes ఉన్నారు, వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం 1 year పాటు అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇక నేను అసెంబ్లీ సభ అడుగు పెట్టను, కొంత అవమానం జరిగింది, అది వేరే కాంటెక్స్ట్. అక్కడ అసెంబ్లీకి అటెండ్ అయిన తర్వాత ఇది కౌరవ సభ అయింది, ఇది గౌరవ సభ అయ్యేంత వరకు నేను రాను అని చెప్పి రాలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే భాష మార్చుకొని హుందాగా ఉంటే కేసీఆర్ గారు కూడా హుందాగా ఉంటారు, అటెండ్ అవుతారు. ఇంకా రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన భాష మార్చుకోకపోతే ఆ భాష మాట్లాడే విధంగా కేసీఆర్ తనంతా తగ్గించుకోలేడు. కాబట్టి ఇంకా రాకపోవడం బెటర్ అనే డిసిషన్ తీసుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నారు, రండి రండి కేసీఆర్ అసెంబ్లీకి రండి, ఏ విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందాం, చర్చిద్దాం, రండి, ఎందుకు రావట్లేదు అని అంటారు. ఆయనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది భరత్ గారు. ఇప్పుడు ఆయనకు అదృష్టం బాగుండి సీఎం కావచ్చు, కానీ సీఎం కు ఉండాల్సిన అవగాహన గాని పరిపక్వత గాని నేను అనుకుంటా మినిమం క్వాలిఫై కూడా కాదు రేవంత్ రెడ్డి గారు. నేను ఆయనను అవమానపరచాలని మాట్లాడట్లేదు. కానీ సీఎంఏ కదా వి ప్రకాష్ గారు, ఇప్పుడు ప్రజలు నిర్ణయించారు సీఎం గా రేవంత్ రెడ్డి అని కదా. అంటే ఏది మాట్లాడినా నడుస్తుందా? సీఎం గా ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పొచ్చా? సభలో వక్రీకరణలు చేయొచ్చా? ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీద ఇప్పుడు ఉదాహరణకు ఒక సెషన్ నేను మొత్తం చూశాను. ఆ రోజుల్లో ఇంజనీర్స్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఏమిచ్చిందని చెప్తూ ఒకటే పేరాల తనకు అవసరమైన పదాలు చదివి మిగతా పదాలు వదిలేసి మొత్తం ప్రతిపక్షాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఒక తలంపుతోని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అట్లా మాట్లాడకూడదు సభలో. నేనన్న ప్రివిలేజ్ మోషన్ పెట్టండి, ఇమీడియట్ గా సభలో అట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా అని చెప్పాను. ఆయన వీళ్ళు పెట్టలేదు, అది వేరే విషయం. అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఒకవేళ అవతలి వ్యక్తి కూడా సమఉజ్జి అయినప్పుడు ఆయన గట్టిగా మాట్లాడగలుగుతాడు, సభకు అటెండ్ అవుతాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే రాకపోతే బాగుండనేది ఆయన మైండ్ లో ఉంటది. ఎందుకంటే కేసీఆర్ రానంత వరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హీరో. ఒకసారి కేసీఆర్ గారు వచ్చినాక మనం చూడబోతాం రాబోయే రోజుల్లో. కేసీఆర్ గారు వచ్చినాక ఈయన అబద్ధాలు నడవాయి, ఆయనకున్నంత పరిపక్వత గాని తెలంగాణ మీద అవగాహన గాని వేర్వేరు డిపార్ట్మెంట్ మీరు కేసీఆర్ రావడం రేవంత్ కి ఇష్టం లేదంటారు, కానీ ఒక 10-15